ఓకే సార్, స్టార్ట్ చేద్దామా? సో ప్రీవియస్ క్లాస్లో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి ఎలా రిలేట్ చేసుకున్నాం గుర్తుందా? సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్? మ్యాక్సిమైజింగ్ ది వెల్త్ ఆఫ్ ది మ్యాక్సిమైజ్ ది వెల్త్ ఆఫ్ ది హూమ్ ఇన్వెస్టర్ అన్న. క్లియర్ అన్న? సో కంపెనీలో పెట్టుబడి పెడుతున్నది ఓనరే కదా, వాళ్ళు ఇన్వెస్టర్ అనొచ్చా మనం. సో ఆ ఇన్వెస్టర్ పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా మన బిజినెస్ కోసం యూజ్ చేసుకుని ఆ డబ్బుల యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. క్లియర్? సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసాం. వాట్ ఇస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్? దే హ్యావ్ టూ ఆబ్జెక్టివ్స్. వన్ ఈస్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్, అనదర్ వన్ ఈస్ క్లియర్. సో ఆల్రెడీ చెప్పాం మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందంటే ఆ బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్ అనేది మనకి ప్రాఫిట్. ఆ బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్ అనేది మనకి ఏమైతే సార్? ప్రాఫిట్. ఆ బిల్డింగ్కి వాల్యూ ఉంటుందిగా, దాన్ని మనం వెల్త్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనౌన్స్ చేయకముందు అమరావతిలో మనకు 1 acre ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకున్నాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసాం, దాంట్లో 4 floors ఉన్నాయి. ఆ 4 floors జస్ట్ మనం రెంట్ తీసుకొని మనం హైదరాబాద్లో ఉంటున్నాం జాబ్ పర్పస్ కోసం. ఇప్పుడు ఆ హౌస్ నుంచి మనకు రెంట్ వస్తుంది కదా సార్, ఆ రెంట్ను మనం ప్రాఫిట్ ఆఫ్ ది అసెట్ అంటాం. నెక్స్ట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఆఫ్ అమరావతి జరిగిందో, ఇంతకుముందు నేను పర్చేస్ చేసినప్పుడు అది 50 లక్షలు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ వాల్యూ మొత్తం కలిపి 50 లక్షలు అయింది. అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ 50 లక్షల ఏమైంది? క్రోర్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇఫ్ దట్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అ బిల్డింగ్ ఈజ్ నౌన్ యాజ్ వెల్త్. క్లియర్ సార్? రెంట్ ఈజ్ నౌన్ యాజ్ ప్రాఫిట్. సో ఇప్పుడు చెప్పు, యాజ్ ఎ ఓనర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ని ఫోకస్ చేస్తాడా, దాని నుంచి వచ్చే రిటర్న్ని ఫోకస్ చేస్తాడా? యాజ్ ఎ ఓనర్ అసెట్కి ఇంక్రీజ్ అయిన వాల్యూ నుంచి ఫోకస్ చేస్తాడా, రిటర్న్ ఫోకస్ చేస్తాడా? చెప్పండి. వాల్యూనే కదా, దాన్నే మనం వెల్త్ మాక్సిమైజేషన్ అంటాం. సో అదేవిధంగా ఒక కంపెనీ కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుందంటే దాని నుంచి మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ప్రాఫిట్ అనేది చిన్న పోర్షన్ ఆఫ్ అమౌంట్, వాల్యూ అనేది బిగ్ పోర్షన్. మీకు అర్థమైందా లేదా సార్? క్లియరా సార్? రెంట్ అనేది జస్ట్ మహా అయితే ఒక 10,000 నుంచి 15,000 ఇంక్రీజ్ అయింది, ఒక 5,000 ఇంక్రీజ్ అయింది. అదే వాల్యూ క్రోర్స్లోకి వెళ్ళిపోయింది. కొన్నదానికంటే డబుల్ అయిపోయింది, త్రిబుల్ అయిపోయింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వెల్త్ మాక్సిమైజేషన్. క్లియర్? నా సో ఈవెన్ దో వీ హ్యావ్ ఎ 2 objectives, the main important objective is what's a wealth maximization done. సో ఇప్పుడు వెల్త్ మాక్సిమైజ్ చేయాలంటే యాజ్ ఏ board of director or as a CEO, as a CFO, we need to take a 3 best decision in the company. What are the 3 best decisions? Financing decision, investment decision, dividend decision. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటావా, ఫినాన్స్ డెసిషన్ తీసుకుంటావా? ఫస్ట్ డబ్బులు కావాలి కదా డెసిషన్ తీసుకోవాలంటే, కాబట్టి ఫస్ట్ డబ్బుల కోసమే డెసిషన్ తీసుకోవాలి. డబ్బుల కోసం తీసుకున్న డెసిషన్ ఏమంటాం సార్? ఫినాన్సింగ్ డెసిషన్ అంటాం. సో మరి అంత మాస్గా అనకూడదు కాబట్టి మనం ఏమంటున్నాం? డెసిషన్ టేకింగ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్. సో ఫినాన్షియల్ డెసిషన్ is nothing but decision taking for procurement of fund. That kind of decision is known as financing decision. నాన్న క్లియర్ నాన్న? తీసుకొచ్చిన డబ్బుల్ని హోల్డ్ చేస్తామా, ఖర్చు పెడతామా? దేనికోసం ఖర్చు పెడతాం? పర్సనల్ కోసమా, బిజినెస్ కోసం? ఏ పర్పస్ కోసం అయితే తీసుకొచ్చావో ఆ పర్పస్ కోసం ఖర్చు పెడతాం. సో ఖర్చు పెట్టే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అంటాం. ఓకే, అక్కడతో నిన్న క్లాస్ డిస్కషన్ క్లోజ్ చేసినట్టున్నాం. నా ద పాయింట్ ఈస్, ఒక 1 lakh rupees బయట నుంచి అప్పు ఫినాన్స్ డెసిషన్ చేసి బెస్ట్ డెసిషన్ తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చాం. డబ్బులు తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎలా ఇన్వెస్ట్ చేస్తావు సార్? నేను ఒక కాఫీ షాప్ పెడదాం అనుకుంటున్నాను సార్, చిన్న షాప్, కాఫీ షాప్ ఒకటి పెడదాం అనుకున్నా. దానికి డబ్బులు 1 లక్ష రూపాయలు కావాలి. నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఏం చేయాలి? ఫస్ట్ నేను కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్, లివరేజ్, ఈ 3 చాప్టర్లు నేర్చుకొని ఫినాన్సింగ్ డెసిషన్ తీసుకోవాలి. అంతేనా? అంతే కదా సార్? క్లియరా సార్? ఫస్ట్ ఆ 1 lakh rupees అనేది నాకు తక్కువ వడ్డీకి ఎక్కడ దొరుకుతుందో చెప్పే చాప్టర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. క్లియర్ సార్? నెక్స్ట్ ఆ 1 lakh మొత్తం ఒకే సోర్స్ నుంచి తీసుకురావాలా, డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకురావాలా అని చెప్పేది క్యాపిటల్ స్ట్రక్చర్. ఆ 1 lakh నువ్వు తీసుకొస్తే రిస్క్ తీసుకుంటున్నావా లేదా అని చెప్పేది లివరేజ్. సో 1 lakh దగ్గర నీకు ఆ 3 chapters వాల్యూ తెలియకపోవచ్చు. ఈ 1 lakh దగ్గర ఆ 3 chapters వాల్యూ తెలిస్తేనే 100 కోట్ల దగ్గర తెలుస్తుంది, 30,000 కోట్ల దగ్గర తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చాం సార్, ఏం చేద్దాం? మన బిజినెస్ ఏంటి? టీ షాప్ పెట్టమేగా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు యూజ్ చేసి ఏం చేయాలి?
ఫస్ట్ టీ మిషన్ కొనాలి, సూపర్ టీ మిషన్ కొనాలి. సో అదొక 20,000 to 30,000 ఉంటుంది హైఫై మిషన్ అయితే. దాంట్లో మనం వర్కర్ని పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం రోబోటిక్స్. వాళ్ళు వచ్చి కప్ పెట్టారంటే వచ్చేస్తుంది. మిల్క్ కావాలంటే మిల్క్ బటన్ ప్రెస్ చేయాలి, టీ కావాలంటే టీ బటన్ ప్రెస్ చేయాలి, అండ్ కాఫీ కావాలంటే కాఫీ బటన్, మిక్స్ కావాలంటే ఒకటి ఉంటుంది దానికి. సార్ క్లియరా సార్? సో ఆ మిషన్ మనకి హార్డ్లీ 30,000 అయింది సార్. ఓకే, నెక్స్ట్ వాట్ సార్? ఏం కొనాలి? అయిపోద్దా? టీ మిషన్ కొనుక్కొస్తే టీలు అయిపోతాయా? ఏం కావాలి? రా మెటీరియల్ కావాలి. సో టీ పౌడర్ కావాలి, కాఫీ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, మిల్క్ కావాలి. నాన్న క్లియర్ నాన్న? నెక్స్ట్ స్పేస్. రెంట్రీకి ఒక బిల్డింగ్ కానీ షాప్ కానీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రా మెటీరియల్స్ మొత్తం ఉంది, ఆటోమేటిక్గా అదే టీ చేసుకుంటుందా? మినిమం కామన్ సెన్స్. దాంట్లో టీ పౌడర్ వేయడానికైనా పర్సన్ కావాలి కదా సార్? క్లియరా సార్? ఫిల్ చేయడానికైనా పర్సన్ కావాలి కదా, బిల్ కొట్టడానికి ఒక పర్సన్ కావాలి కదా, వర్కర్స్ కావాలి కదా. ఓకే డన్. ఇప్పుడు తీసుకొచ్చిన 1 lakh ఫస్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేసావు? దాన్ని అసెట్ అనొచ్చా? వాట్ అసెట్? కరెంట్ అసెట్టా, లాంగ్ టర్మ్ అసెట్టా? లాంగ్ టర్మ్ అసెట్. ఎందుకు లాంగ్ టర్మ్ అసెట్ అంటున్నాం? దాని నుంచి వచ్చే బెనిఫిట్ అనేది మోర్ దెన్ 1 year ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేసావు? రా మెటీరియల్స్ మీద ఇన్వెస్ట్ చేసావు. కెన్ ఐ యూజ్ ద వర్డ్ కరెంట్ అసెట్? Replace why current assets, sir? The benefit given only for less than 12 months. Replace తీసుకొచ్చిన డబ్బులు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఫస్ట్ లాంగ్ టర్మ్ అసెట్స్, నెక్స్ట్ కరెంట్ అసెట్స్. ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే దాన్ని ఏమో ఏ డెసిషన్ అంటాం? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అంటాం. లాజిక్ బి నోటెడ్. పాయింట్ అర్థమైందా? తీసుకొచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేయాలి? లాంగ్ టర్మ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండింటి మీద చేయాలి. ఓన్లీ లాంగ్ టర్మ్ అసెట్స్ మీద చేస్తే బిజినెస్ రన్ అవ్వదు, ఓన్లీ కరెంట్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ రన్ అవ్వదు. కాంబినేషన్ ఆఫ్ 2 అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎస్ ఆర్ నో సార్? Effective utilization of funds means where we need to invest? We need to invest in 2 areas. One is what assets? Fixed assets. Long term asset is also been known as what, sir? Fixed assets. Another area, current assets. ఇప్పుడు 1 lakh తీసుకొచ్చి 30,000 మిషనరీ మీద పెట్టాం, రా మెటీరియల్కి వాటికి ఒక 20,000 అయింది. ఓవరాల్గా మిషనరీకి 50,000 పెట్టాం, రా మెటీరియల్, స్టాఫ్ సాలరీ అవన్నీ కలిపి ఒక 30,000 అయ్యాయి. ఇంకో 20,000 క్యాష్ ఉంది. మళ్ళీ దాన్ని కూడా అట్లే బిజినెస్ కోసం వాడేవాళ్ళ, ఐడియల్గా ఉంచుకోవాలా? ఐడియల్గా ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుందో తెలియదు కదా. వెంటనే మిషన్ రిపేర్ రావచ్చు, రిపేర్ చేయడానికి దగ్గర డబ్బులు లేదనుకో బిజినెస్ ఆగిపోద్దిగా. సో ద 20,000 ఈజ్ ఎ క్యాష్ మెయింటైనబుల్. సార్ క్లియరా సార్? ఫర్ ద పర్పస్ ఆఫ్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది బిజినెస్. ఆ 1 lakhతో ఇలా చేయొచ్చా బిజినెస్? సో ఫస్ట్ 1 lakhని ప్రొక్యూర్ చేసాం, నెక్స్ట్ యూటిలైజ్ చేసాం. ఎలా యూటిలైజ్ చేసాం? ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత ఇన్వెస్ట్ చేసాం, కరెంట్ అసెట్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత ఇన్వెస్ట్ చేసాం, క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలో అంతే మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఈ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వీ నీడ్ ఏ నాలెడ్జ్ రిగార్డింగ్ చాప్టర్ నేమ్ కాల్డ్ క్యాపిటల్ budgeting. What is the chapter name, sir? Capital budgeting. So next, ఈ కరెంట్ అసెట్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని తెలియాలంటే యూ నీడ్ ఎ సౌండ్ నాలెడ్జ్ రిలేటింగ్ టు చాప్టర్ నేమ్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకే, నౌ సీ దమ్. సో దిస్ ఈజ్ యువర్ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్. ఇప్పుడు అప్పు తీసుకొచ్చా కదా సార్, బయట ఫ్రీగా ఇస్తాడా, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇస్తాడా? ఖచ్చితంగా. ఎవరైనా ఒకవేళ మీరు నాకు 1 lakh ఇవ్వాలి, ఫ్రీగా ఇస్తారా? సరే, ఇవ్వరా? అంత నమ్మకం లేదా? నమ్మకం మ్యాటర్ కాదు సార్. క్లియర్ సార్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 lakh నాకు ఇస్తున్నావు అంటే రిస్క్ తీసుకుంటున్నావు. నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు కాబట్టి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తావు. లాజిక్ అర్థమైంది ఇక్కడ? సో దట్స్ వై ఎవరు కానీ అమౌంట్ అనేది ఫ్రీగా ఇవ్వరు, విత్ ఎక్స్పెక్టేషన్ ఇస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ అవ్వచ్చు, ఎవ్రీ మంత్ అవ్వచ్చు, మనం ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతూ ఉండాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్ మనం లోయర్ లెవెల్లో మాట్లాడుకుంటే మన ఇంట్లో అయినా సరే మేము ఈ ఫీజులు కట్టడానికి అప్పు తీసుకుని వస్తూ ఉంటారు. మీ రిలేటివ్స్ దగ్గర తీసుకుంటారు అప్పు.
ఎవరికైనా ఫ్రీగా ఇవ్వరు. 1 రూపీ వడ్డీ అని, 2 రూపీస్ వడ్డీ అని, 3 రూపీస్ వడ్డీ అని. వాళ్ళు వడ్డీ అనే వర్డ్ని యూస్ చేస్తారు, మనం ప్రొఫెషనల్గా ఎక్స్పెక్టేషన్ అనే వర్డ్ యూస్ చేస్తాం. నన్ను ఓకేనా? నా ఇప్పుడు మనం 1,00,000 రూపీస్ ఫినాన్స్ డెసిషన్ చేసి తీసుకొచ్చాం కదా సార్, అక్కడ మనం 10 రూపీస్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతామని కమిట్ అయ్యాం సార్. పర్ యానం ఎంత పే చేయాలి మనం? 10%, అంటే 10,000 ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు ఆ 1,00,000 తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నాం కదా, బిజినెస్లో ప్రాఫిట్ ఎర్న్ చేస్తాం కదా, ప్రాఫిట్ ఎంత ఎర్న్ చేయాలి? మినిమంలో మినిమం 10% ఎర్న్ చేయాలి. మోర్ దెన్ 10% ఎర్న్ చేస్తే వెల్ అండ్ గుడ్. లాజిక్ అర్థమైందా? ఎందుకు? నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నీకు ఎక్స్పెక్టేషన్తో డబ్బు ఇచ్చిన వాడు ఊరుకోడు, అప్పుగా తీసుకొచ్చింది నువ్వు. కాబట్టి మినిమంలో మినిమం అతనికి పే చేయాల్సిందని మీట్ అవ్వాలి ఫస్ట్ మనం. అంటే 1,00,000 తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేస్తున్నావు కదా, చేస్తే పర్ యానంకి ప్రాఫిట్ ఎంత రావాలి? మినిమంలో మినిమం 10% రావాలి. మోర్ దెన్ 10% వస్తే వెల్ అండ్ గుడ్. అన్న క్లియర్ అన్న? ఇప్పుడు మనకి ఇక్కడ 12% ప్రాఫిట్ అయితే మనం యాక్చువల్గా ఎర్న్ చేయడం జరిగింది. ఎంత ఎర్న్ చేయడం జరిగింది సార్? 12%. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ 12% నుంచి ఆ 10% మీట్ అయిపోతామా? మీట్ అయిన తర్వాత డబ్బులు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ క్రియేట్ చేస్తారు కదా, ట్యాక్స్ కట్టాలిగా. ట్యాక్స్ కట్టేసాం. ట్యాక్స్ కట్టిన తర్వాత 1.5 పైసే మిగిలింది, ఆరు 1,500 మిగిలింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? 1,500ని ఓనర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఓనర్షిప్ని బేస్ చేసుకుని షేర్ చేసుకోవాలి. క్లియరా సార్? సో అంటే ఈ 1,500ని కెన్ ఐ యూజ్ ద వర్డ్ ప్రాఫిట్ షేరింగ్? ప్రాఫిట్ షేరింగే కదా. దాన్ని పాష్గా ప్రాఫిట్ షేరింగ్ అనకుండా డివిడెండ్ డెసిషన్ అంటాం. వాట్ డెసిషన్? డివిడెండ్ డెసిషన్. సో కంపెనీ మొత్తం డబ్బులు అందరికీ షేర్ చేసేయచ్చు, లేదు కొంత పార్ట్ కంపెనీ దగ్గర ఉంచుకొని కొంత పార్ట్ షేర్ చేయొచ్చు. సో డివిడెండ్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది కంపెనీ ఇష్టం. లాజిక్ అర్థమైందా సార్? బట్ డివిడెండ్ డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏమి ఉండాలి? ప్రాఫిట్స్ ఉండాలి. ప్రాఫిట్స్ ఉండాలంటే బెస్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ బెస్ట్గా తీసుకోవాలంటే ఫినాన్షియల్ డెసిషన్ బెస్ట్గా తీసుకోవాలి. అంటే ఆర్డర్ ఆఫ్ ది డెసిషన్ చూసుకో. ఫస్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలి సార్? ఫినాన్స్ డెసిషన్. ఎలా పడితే అలా తీసుకోవాలి? బెస్ట్గా తీసుకోవాలా? బెస్ట్గా తీసుకోవాలి. అప్పుడు నీకు తక్కువ కాస్ట్కి అప్పు అనేది దొరికేస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ బెస్ట్గా తీసుకోవాలి. బెస్ట్ కంటే ఏంటన్నా, ఏదైతే నువ్వు ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతాయని చెప్పావో దానికంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసేలా తీసుకోవడం. ఎస్ తీసుకున్నామా ఇక్కడ? ఓకే డన్. ఇప్పుడు మీట్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ మిగిలింది కాబట్టి డివిడెండ్ డెసిషన్ గురించి ఆలోచిస్తాం. నాన్న ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్. చాప్టర్ నెంబర్ 1. వాట్ ఇస్ చాప్టర్ నెంబర్ 1? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. చాప్టర్ నెంబర్ 2 క్యాపిటల్ స్ట్రక్చర్. చాప్టర్ నెంబర్ 3 లెవరేజెస్. చాప్టర్ నెంబర్ 4 ఒక చిన్న టాపిక్ ఉంది. సో చిన్న టాపిక్ ఉంది. ఏంటి ఆ చిన్న టాపిక్ అంటే, టైం వాల్యూ ఆఫ్ మనీ. సో వితౌట్ టైం వాల్యూ ఆఫ్ మనీ వీ కాంట్ డిస్కస్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్లియరా? సో క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అసలు తీసుకోలేము ఏం లేకుండా టైం వాల్యూ ఆఫ్ మనీ. ఎందుకు తీసుకోలేమంటే మీరే చెప్పారు సార్, మిషనరీ లాంగ్ టర్మ్ అసెట్. ఎందుకు లాంగ్ టర్మ్ అసెట్ అంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్ అనేది మోర్ దెన్ 1 year ఉంటుంది. అంటే డెసిషన్ తీసుకుంటుండేదేమో ఈరోజు, నీకోసం బెనిఫిట్ మోర్ దెన్ 1 year అంటే ఫ్యూచర్. టుడే రూపీ ఫ్యూచర్ రూపీ సేమా? నో. డూ యూ నో ద టైం వాల్యూ ఆఫ్ మనీ బేసిక్స్? మళ్ళీ మనం అతను డిస్కస్ చేస్తాం క్యాపిటల్ బడ్జెటింగ్ ముందు. బట్ ఆ చిన్న పాయింట్ అయితే తెలుసుగా మీకు, ఏమని? టుడే మనీ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఫ్యూచర్ మనీ. కాబట్టి ఏం చేయాలి? ఫ్యూచర్ మనీ మొత్తాన్ని ప్రజెంట్లోకి తీసుకొచ్చి ఈరోజు వాల్యూకి తీసుకొచ్చి డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఆ పర్పస్ కోసం టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ని మళ్ళీ మనం రివైజ్ చేయాలి. బేసికలీ ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది క్యాపిటల్ బడ్జెటింగ్లో ఇంక్లూడెడ్. బట్ మనకి లిస్ట్ ఆఫ్ చాప్టర్లో దాని కూడా ఇంకా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ క్యాపిటల్ బడ్జెటింగ్. చాప్టర్ నెంబర్ 6 వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. చాప్టర్ నెంబర్ 7 డివిడెండ్ డెసిషన్. ఫస్ట్ మీరు ఏం నేర్చుకుంటారు? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నేర్చుకుంటారు, క్యాపిటల్ స్ట్రక్చర్ నేర్చుకుంటారు, లెవరేజ్ నేర్చుకుంటారు, క్యాపిటల్ బడ్జెటింగ్, టైం వాల్యూ ఆఫ్ మనీ, క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, డివిడెండ్ డెసిషన్ నేర్చుకుంటారు. ఇవన్నీ మీరు నోట్స్ రాసేసరికి అదొక బల్క్ నోట్స్ అవుతుంది.
ఎస్ నో సార్. కంపెనీ పాయింట్ ఆఫ్ లో కూడా అంతేగా. ఈ డెసిషన్స్ మొత్తం తీసుకుంటే నెంబర్ ఆఫ్ పేజెస్ పెరుగుతాయి పెరగవా? ఈ నెంబర్ ఆఫ్ పేజెస్ పబ్లిక్కి ఇష్యూ చేస్తే అది క్లియర్ సార్. మీరైతే సిఎంఏ క్వాలిఫైడ్స్ ఫ్యూచర్లో, కాబట్టి మీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థమవుతాయి. అలా కాకుండా నువ్వు నోట్స్ ఎలా అయితే రాసుకున్నావో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డెసిషన్ అని చాప్టర్ గురించి కానీ, క్యాపిటల్ సెక్షన్ గురించి కానీ, లెవరేజ్ గురించి కానీ, దాన్ని లేమ్యానిక్ కానీ నీ హైర్ అథారిటీస్ కానీ చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారా? వై? బల్క్ ఇన్ఫర్మేషన్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి? స్వీట్ అండ్ సింపుల్ ఉండాలి సార్. క్లియరా సార్? లేమ్యాన్కి అయితే నాలెడ్జ్ లేక అర్థం చేసుకోడు. నీ సుపీరియర్ అయితే అతనికి నాలెడ్జ్ ఉంది, టైం లేక యాక్సెప్ట్ చేయడు. లాజిక్ అర్థమైందా? కాబట్టి ఈ బల్క్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం స్వీట్ అండ్ సింపుల్గా చేయాలి. సో దాన్ని స్వీట్ అండ్ సింపుల్గా చేసేదానికి మనం ఒక చాప్టర్ నేర్చుకుంటాం. ఆ చాప్టర్ ఏమో రేషియో అనాలిసిస్ సార్. క్లియరా సార్? టోటల్ ఇన్కమ్ స్టేట్మెంట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు ఇవి ఇవ్వకుండా జస్ట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? రేషియోస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు 1 నోట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త 20 పేజెస్ అయ్యింది. అప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా కన్వే అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ షార్ట్ చేయడం కోసం అనాలిసిస్ చేస్తాం. వాట్ అనాలిసిస్? రేషియో అనాలిసిస్. దట్ ఈస్ యువర్ చాప్టర్ నెంబర్ 8. ఓకే సార్. సో ఈ రేషియో అనాలిసిస్కి వచ్చేసరికి నీ హైయర్ సుపీరియర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పాడంటే, సార్ ఇది కొంచెం క్లమ్జీగా ఉంది. ఎందుకు క్లమ్జీగా ఉందంటే దీంట్లో మీరు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయినట్టున్నారు. వాట్సాప్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయినట్టున్నారు. కాబట్టి మీరు అక్రూవల్ కాన్సెప్ట్లో రిసీవ్డ్, రిసీవబుల్, పెయిడ్, పేయబుల్ 2 కన్సిడర్ చేశారు. నాకు ఓన్లీ క్యాష్ కాన్సెప్ట్స్ కావాలి సార్. క్లియర్ సార్? ప్యూర్ కంపెనీలో క్యాష్ ఎంత ఉందో కావాలి, దానికి ఒక స్టేట్మెంట్ చేసి పట్టకరా అని చెప్పాడు. దానికోసం మీరు ఇంకొక స్టేట్మెంట్ అనాలిసిస్ చేయాలి. ఆ స్టేట్మెంట్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. దట్ ఈస్ అవర్ చాప్టర్ నెంబర్ 9. చాప్టర్ నెంబర్ 9, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్లియర్ సార్? సో ఇంకొక సుపీరియర్ ఏమన్నాడంటే, ఓకే వెల్ అండ్ గుడ్, ఫండ్స్ రేషియో అనాలిసిస్ చేశారు, క్యాష్ ఫ్లో చేశారు, నాకు ఓన్లీ కంపెనీలో వర్కింగ్ క్యాపిటల్ ఎంత చేంజ్ అవుతుందో చెప్పమన్నాడు. అంటే క్యాష్ ఫ్లోలో ఏం తెలుస్తుంది? కరెంట్ అసెట్ లిస్ట్లో క్యాష్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. అంటే క్యాష్ గురించి మాత్రమే తెలుస్తుంది. ఇంకో పర్సన్కి ఏం కావాలంట? స్టాక్ గురించి కావాలంట, డెటార్ గురించి కావాలంట, బిల్స్ రిసీవబుల్ గురించి కావాలంట, క్రెడిటర్స్ గురించి కావాలంట, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ గురించి కావాలంట. వీటన్నిటికి కలిపి ఒక స్టేట్మెంట్ తీసి తీసుకురా అని చెప్పారు. ఆ స్టేట్మెంట్నే మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. క్లియర్? సో సి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, క్యాపిటల్ స్ట్రక్చర్, లెవరేజెస్, primarily of money, capital budgeting, working capital management, dividend decision, ratio analysis, cash flow statement, funds flow statement. So these are the practical portions we have to understand financial management. There is another chapter is missing. Anyone? Theory chapter, sources of finance. Sources of finance. అన్న క్లియర్ అన్న? మనకి థియరీ క్వశ్చన్స్ అడిగేదానికి 2 ఏరియాస్ ఉన్నాయి అన్న. 1 ఇంట్రడక్షన్ టు ఫినాన్షియల్ మేనేజ్మెంట్, 2 సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్. ఈ 2 థియరీ టాపిక్స్, రెండింటికి కలిపి ఒకే నేమ్ థియరీ చాప్టర్. క్లియరా సార్? రిమైనింగ్ ఆల్ చాప్టర్స్లో థియరీ లేదా సార్ అంటే థియరీ ఉంది. చెప్పాగా, ఫస్ట్ మనం ప్రాక్టికల్ పోర్షన్ డిస్కస్ చేసి థియరీని ఆటోమేటిక్గా మీరే అర్థం చేసుకునే విధంగా చేస్తాం. మళ్ళీ లాస్ట్లో రివైజ్ చేస్తాం. ఓకేనా? గుర్తుంటాయి చాప్టర్ నేమ్స్. ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా సబ్జెక్ట్తో పాటు చాప్టర్ నేమ్స్ కూడా గుర్తుండాలి సార్. ఎందుకంటే ఒక క్వశ్చన్ చూసి వెంటనే జడ్జ్ చేయాలి, ఇది ఏ చాప్టర్, ఈ చాప్టర్. ఓకే, చాప్టర్ గుర్తొచ్చిందంటే కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి. క్లియర్ సార్? అరిథమెటిక్గా ఉంటుందని ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు ఫినాన్షియల్ డెసిషన్ బెస్ట్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ బెస్ట్ డెసిషన్, డివిడెండ్ డెసిషన్ బెస్ట్ డెసిషన్. ఈ 3 బెస్ట్ డెసిషన్స్ అయినప్పుడు కంపెనీ యొక్క వెల్త్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో వెల్త్ మ్యాక్సిమైజ్ అయిందంటే పర్పస్ ఆఫ్ ది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సాల్వ్డ్. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ స్టార్ట్ చేద్దామా? చాప్టర్ నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్.
ఇంతకుముందు డిస్కషన్ జరిగిందిగా మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది. దాని ఎవరన్నా చిన్న డెఫినేషన్ ఫామ్లో ఏమైనా చెప్పగలుగుతారా? కొన్ని తెలుగులో అయినా మీకేం అర్థమైంది చెప్పగలుగుతారా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే సో ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సార్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? కాస్ట్ ఇంకర్డ్ ఫర్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ simple sir. It is a minimum rate of return company earn to meet expectation of the investor. What is meant by cost of capital? It is a minimum rate of return company earn to meet expectation of the investor is known as cost of capital. Decode definition ఏమంటారు బాగా డెఫినేషన్ ఏం చెప్పా మీకు? ఒక కంపెనీ బయట నుంచి డబ్బులు తీసుకొచ్చింది కాబట్టి ఆ ఇన్వెస్టర్కి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ డబ్బులు మనం యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యేంత ఎర్న్ చేయాలి, అంతే కదా సార్? క్లియరా సార్? సో వాట్ ఇస్ మీన్ బై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? ఇట్ ఈస్ అ మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ కంపెనీ ఎర్న్ టు మీట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఇన్వెస్టర్. ఇక్కడ ఇన్వెస్టర్లో ఓనర్ ఉండొచ్చు, సో ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ ఎవరో మనకి డెఫినేషన్ చెప్పారు. కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాపిటల్. ఇంకా సింపుల్గా చెప్పండి, మనం కరెక్ట్గానే చెప్పండి. సో వాట్ ఇస్ మెన్ బై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాపిటల్. నాన్న క్లియర్ నాన్న? నా సో హియర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ నథింగ్ బట్ వాట్స్ it is a minimum rate of return company earn to meet what's the expectation of whom? Investor. Super Nandan. So it is a minimum rate of return company earn to meet expectation of a investor. Now notes mal రాద్దాం నాన్న, నోట్స్ టైం ఇస్తా. సో ఇక్కడ పాయింట్ నాన్న, సార్ రేట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, రేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో తెలియాలి కదా సార్? క్లియర్, ఎన్ని సోర్సెస్ ఉన్నాయో తెలియాలి కదా సార్? బయట మన మార్కెట్లో చాలా సోర్సెస్ ఉన్నాయి సార్. నవేడేస్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి డబ్బులు ప్రొక్యూర్ చేయడానికి, బట్ అకాడమిక్స్లో 5K కన్క్లూడ్ చేశారు. అకాడమిక్స్లో 5. సో మేజర్గా మనం ఎన్ని సోర్సెస్ నుంచి తెచ్చుకుంటామంటే 5 సోర్సెస్ నుంచి డబ్బులు తెచ్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నాకు 1 lakh రూపీస్ కావాలి సార్. 1 lakh రూపీస్ కావాలి. నేమేనా మురళికి కాల్ చేశాను, మురళి ఈ విధంగా టీ షాప్ పెడదాం అనుకుంటున్నాను, నాకు 1 lakh కావాలి. సో మురళి సార్ ఒక్క నిమిషం సార్ మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు. కాల్ చేయలేదు, నా అవసరం కాబట్టి మళ్ళీ నేనే కాల్ చేశాను మురళికి. మురళి ఏంది పరిస్థితి? సో మురళి మొత్తం ఆలోచించుకొని వాళ్ళ వెల్విషర్ ఉంటారు కదా, ఆ వెల్విషర్ని కూడా అడిగి, సో మేడం ఏం చెప్పారో మనకు తెలియదు. సో మళ్ళీ సార్ 1 lakh అయితే అడ్జస్ట్ చేయలేను, 20,000 అయితే అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు. క్లియరా? ఇప్పుడు ఈ 20,000 అయితే మనకి ఎలా ఇస్తాడు అనేది పాయింట్. నేను అడిగా, ఏంటి మురళి ఫ్రీగా ఇస్తామంటే, సార్ జోక్ చేయకండి సార్, ఎఫ్ఎం మీరే చెప్పించారు మళ్ళీ ఏంటి ఫ్రీ అన్నారంట. ఓకే మురళి, వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అని అడిగా. సార్ నాకు ఐడియా బాగా నచ్చింది సార్, 20,000 ఇస్తాను, మీ ఏదైతే మీరు షాప్ పెడుతున్నారో దాంట్లో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి అని అడిగాడు. పార్ట్నర్షిప్ ఇస్ నథింగ్ బట్ ఓనర్షిప్. నాకు అవసరం కాదు ఇప్పుడు, కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను, చేయను, చేస్తాను. సో ఇప్పుడు అతని దగ్గర 20,000 తీసుకుందానికి గాను నేను అతనికి 30% ఆఫ్ ఓనర్షిప్ ఇచ్చేసాను. ఎంత సార్?
30% ఆఫ్ ఓనర్షిప్ ఇచ్చేసి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. డబ్బులు ఎంత కుదిరాయి నాకు మొత్తానికి? 20,000 కుదిరాయి. రాజ్ కుమార్ కాల్ చేశాను. రాజ్ కుమార్ ఈ విధంగా మనోడికి ఐడియా నచ్చింది. కాల్ చేసిన వెంటనే అప్పటికప్పుడు ఫోన్పే చేసి 20,000 నువ్వు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డబ్బులు కావాలి, కుదురుద్దా అని అడిగాను. అడిగితే మనోడు ఏమన్నాడు, ఓకే సార్ నా దగ్గర ఒక 30,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, ఇస్తాను సార్, నాకు ఐడియా బాగా నచ్చిందని చెప్పాడు. ఓకే రాజ్ కుమార్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అడిగాను. సార్ నాకు ఓనర్షిప్ కావాలి సార్ అన్నాడు. ఏమడిగాడు సార్? ఓనర్షిప్ కావాలి సార్, నాతో కూడా మీతో పాటు పార్ట్నర్గా నాకు ఓనర్షిప్ ఇవ్వండి సార్ అని అడిగాడు. ఇప్పుడు డబ్బులు రైస్ చేస్తున్నా కాబట్టి నాకు డబ్బులు కావాలి కాబట్టి ఓనర్షిప్ ఇచ్చి రైస్ చేయొచ్చా? నో. ఆల్రెడీ నేను 40% 30% చెప్పింది, 30% ఓనర్షిప్ కోల్పోయా. ఇప్పుడు తనకి ఇంకొక 30% ఇచ్చాను అనుకో, వాళ్ళిద్దరు ఓనర్స్ అవుతారు సార్. క్లియరా సార్? నేను చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేనేమన్నానంటే, రాజ్ కుమార్ కుదరదు, ఓనర్షిప్ ఆల్రెడీ 30% పోయింది, నా దగ్గర కంట్రోలబిలిటీ మాత్రమే ఉంది, జస్ట్ కంట్రోలబిలిటీ మోర్ దెన్ 51%, బట్ మినిమం నేను మెయింటైన్ చేయాలి కదా డెసిషన్స్ నేను తీసుకోవాలంటే. మీరు జస్ట్ 1 lakhలో ఆలోచిస్తున్నారు, అది క్రోర్స్లోకి ఇమాజిన్ చేసుకుంటే దోలు తీరిపోద్ది. ఓనర్షిప్ అంత పోయిందంటే దాన్ని మళ్ళీ పర్చేస్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఓనర్షిప్ కూడా చూసుకోవాలిగా. ఓకే అయితే కుదరదు సార్ అన్నాడు రాజ్ కుమార్. లేదు రాజ్ కుమార్, నువ్వు ఎలా అయినా ఇవ్వాల్సిందే అన్న. సరే నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, నీకు నచ్చిద్ది చూడండి. ఏంటి సార్ అన్నాడు. ఏం లేదు రాజ్ కుమార్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఒక క్యాపిటల్ ఉంది, ఆ పేరు మీద నీకు ఆ పేరు మీద సెక్యూరిటీ ఇష్యూ చేస్తా. దాంట్లో ఏం రాస్తానంటే, ఫస్ట్ పాయింట్ నీకు 12% ఆఫ్ అమౌంట్ నాట్ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్, 12% దాని పేరు మళ్ళీ పెట్టుకుందాం, 12% అమౌంట్ ఇస్తా నువ్వు ఇచ్చిన దాని మీద. అది ఎట్లా అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కాదు, నాకు మొత్తం పేమెంట్లు మొత్తం అయిపోయిన తర్వాత ఓనర్స్కి ఇవ్వాల్సిన ప్రాఫిట్ వస్తుంది కదా, వాళ్ళకంటే ముందు, ఓనర్స్ కంటే సెటిల్ చేయడానికంటే ముందు నీకు సెటిల్ చేస్తా. నీకు ఓనర్షిప్ లేదు మా కంపెనీలో. ఇంకో పాయింట్ యాడ్ చేశా, ఒకవేళ నువ్వు ఇలా కంటిన్యూగా 10 years కానీ మా కంపెనీతో ఇలానే జర్నీ చేస్తే 10th yearలో కావాలంటే మీకు ఓనర్షిప్ కన్వర్ట్ చేస్తా పాసిబిలిటీ ఉంటే అని చెప్పా. మనోడు యాక్సెప్ట్ చేసిండు. సార్ 10 years అంటున్నాడు, ఓనర్షిప్ అంటున్నాడు, సో ఇప్పుడైతే మనకి భయం లేదు, ఫస్ట్ మనకే ఇస్తామంటున్నాడు పేమెంట్ అనేసి 30,000 ఇచ్చేసాడు. సార్ క్లియరా సార్? మొత్తం మనకి ఇప్పుడు ఎంత ప్రొక్యూర్ అయింది సార్ ఫండ్? 50. ఒక 20,000 ఏమో ఓనర్షిప్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకున్నా, ఇంకొక 30,000 ఏమో ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకున్నా. నెక్స్ట్ శిరీష మేడంకి టెక్స్ట్ చేసాం, మేడం ఇది పరిస్థితి, కొంచెం మనీ కావాలి, అడ్జస్ట్ అవుతుందా అంటే, సో మేడం కూడా లైక్ ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఉంది చూసారా హిందీలో, అలాంటి దానికి జడ్జి మేడం. ఫినాన్షియల్ డిసిషన్స్ చాలా బాగా తీసుకున్నారు. ఇలా స్టార్టప్గా చిన్న టీ షాప్స్కి వాళ్ళు స్టార్టప్స్ ఉంటారు కదా, వాళ్ళకి మేడం ఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుందాం. మేడం కాల్ చేశారు. మేడం మొత్తం ఆలోచించి, మేడం అయితే అసలు ఓనర్షిప్ గురించి అడగలేదు అసలు. సో నేనైతే మనీ ఇస్తాను బట్ నాకు ఓనర్షిప్ అవ్వాలని అడగలేదు. మేడం ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పారు. అది క్లియర్ సార్? అంటే ఇప్పుడు మేడం ఇచ్చే 30,000 ఏ ఫామ్లో ఇస్తుంది? నా దగ్గర నుంచి డిబెంచర్స్ తీసుకొని మేడం నాకు 20,000 అమౌంట్ పే చేస్తుంది, అంతేనా? ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ రాయాలి కదా. సో ఇప్పుడు శ్రీషా మేడంకి ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్స్ మీకు ఇంత పర్సంటేజ్ పే చేస్తాను, నా కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, నా కంపెనీలో ఎటువంటి ఓనర్షిప్ నీకు ఉండదు, నువ్వేం మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి నా దగ్గర నుంచి, ఇంట్రెస్ట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే మేడం అగ్రి, ఎందుకంటే మేడంకి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. లాజిక్ అర్థమైందా? అంటే రిస్క్ ఇన్వాల్వ్ అయ్యే కదా, ప్రాఫిట్ ఈస్ అన్సర్టైన్, రావచ్చు రాకపోవచ్చు. అదే ఇంట్రెస్ట్ అయితే సర్టైన్, ఇర్రెస్పెక్టివ్, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనం ప్రయాణం అయితే. సో మేడం దగ్గర నుంచి ఒక 30,000 రైస్ చేశారు. సో ఇప్పుడు మొత్తం ఎలా రైస్ చేశా? 80,000 రైస్ చేశారు. మనకి బ్యాంకులో కొన్ని పరిచయాలు ఉన్నాయి, అప్పుడెప్పుడో స్టూడెంట్ ఉన్నప్పుడు, ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు పరిచయాలు ఉన్నాయి. సో బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తే, ఈ విధంగా మీరు ఆ టీ మిషన్ కొన్న డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే 10,000 లోన్ ఇస్తా అని చెప్పారు. అన్న క్లియర్ అన్న? డాక్యుమెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 తీసుకొచ్చి, ఇప్పుడు ఆ 10,000 డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా అనేసి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సంథింగ్. సో ఫస్ట్ అయితే డబ్బులు తీసుకొద్దాం, ఎక్స్పెక్టేషన్ నుంచి మళ్ళీ మాట్లాడతాం. 10,000 తీసుకొచ్చాం, ఇంకో 10,000 కావాలి కదా. ఇంతకుముందు మా నాన్నని ఈ బిజినెస్ చేస్తా ఆ బిజినెస్ చేస్తా అని చెప్పేసి చాలాసార్లు విసిగిస్తే, మా నాన్న డబ్బులు ఇచ్చి ఒక చిన్న వేరే బిజినెస్ చేస్తుంటే నాకు దాంట్లో ఒక 5,000 మిగిలి ఉన్నాయి. సార్ క్లియరా సార్? ఆ ప్రాఫిట్స్ని తీసుకొచ్చి దీనిలో కలుపుకున్నా, ఇంకొక 5,000 పెండింగ్ ఉంది, బట్ నాకైతే ప్రొక్యూర్ అయింది 95,000. అది క్లియర్ సార్? ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్కి వస్తే ఫస్ట్ 20,000 ఎలా రైజ్ చేసాం? కంపెనీ ఓనర్షిప్.
ఆ డబ్బుల్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. ఓకే, సో ఏం చెప్తున్నాం? సో ఓనర్షిప్ ఇచ్చే దాన్నే మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం. అది క్లియర్ సార్? నాకు కావాల్సిన ఫండ్ ఎంత? 1 lakh. ఈ 1 lakhలో ఫస్ట్ 20,000 మనకు వచ్చింది. ఫస్ట్ 20,000 ఏ ఫామ్లో వచ్చింది సార్? ఇన్వెస్టర్కి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేశాను, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, దానికి నేమే ఈక్విటీ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ 30,000 ఎలా వచ్చాయి సార్? మురళీ సార్ ఇచ్చారు అనుకుంటా. 30,000 మురళీ సార్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? నేను కన్విన్స్ చేశాను, ఓనర్షిప్ అవ్వలేను బట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను, దాన్ని మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటాం. నెక్స్ట్ శిరీష మేడం ఇచ్చారు అనుకుంటా. సో శిరీష మేడం ఎంత ఇచ్చారు? 20,000 ఇచ్చారు. మేడం కూడా ఓనర్షిప్ వద్దు, ప్రిఫరెన్స్ వద్దు, నాకు రిస్క్ తీసుకోవడమే ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ వస్తే చాలు, దాన్నే మనం డిబెంచర్స్ అంటాం. నాట్ డెట్, డిబెంచర్స్. మేడంకి కంపెనీ సైడ్ నుంచి మేడం పేరు మీద ఒక డాక్యుమెంట్ రాసాం, దాని పేరు డిబెంచర్. ఆ డిబెంచర్ హెడ్డింగ్ ఏంటంటే ఎంత పర్సెంటేజ్ మేడం మీరు చెప్పింది? 12%. 12% ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతానని రాసి ఇచ్చింది నన్ను. ఓకేనా? సో డిబెంచర్స్. ఇంకో 10,000 మనకి ఏమొచ్చింది సార్? దాన్ని మనం టర్మ్ లోన్ అని కూడా అంటాం సార్. బ్యాంక్ లోన్ ఆర్ ఈజ్ ఆల్సో బీ నోన్ యాజ్ టర్మ్ లోన్. సో వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఓకే, డన్. పెండింగ్ ఇంకో 10,000 ఉంది. పాస్ట్ ప్రాఫిట్స్ నాకున్న పాస్ట్ ప్రాఫిట్స్ నుంచి తీసుకొని వచ్చాను 10,000. ఆ పాస్ట్ ప్రాఫిట్స్ని తీసుకొచ్చాను కదా, దాన్నే మనం రిటర్న్ ఎర్నింగ్స్ అంటాం. వాట్ సార్? రిటర్న్ ఎర్నింగ్స్. ఇంతకుముందు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు నేను తీసుకొని ఎంజాయ్ చేయకుండా నా షాప్స్ ఆర్ నా కంపెనీస్లోనే అలానే హోల్డ్ చేస్తున్నా, దాన్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకోండి. క్లియర్? నా ఇప్పుడు మన సార్ మురళీ సార్ ఈక్విటీ మురళీ సార్. సో ఇప్పుడు ఈక్విటీ మురళీ సార్ డబ్బులు తీసుకున్నా, ఓకే డబ్బులు ఇచ్చేశారు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది, ఏం అడగకుండా ఉంటారా? ఏం అడగకుండా ఉంటారా? ఏం అడగరు, అడగకూడదు కూడా సార్. క్లియరా సార్? ఎందుకు? మిగిలితే ఇస్తా, లేదంటే లేదు. బట్ అతనికైతే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా సార్, దట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఇప్పుడు మురళీ సార్ అనుకోవచ్చు, సార్ అది నాకు రిటర్న్ అయింది కదా, మీరేంటి కాస్ట్ అనే ఓడితో రాస్తున్నారు అనేసి. లాజిక్ టు బి నోటెడ్. కాస్ట్ అనే ఓడితో ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాను నేను మురళీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించట్లా. కంపెనీకి కాస్ట్ అయితే మురళికి ఏమైంది? రిటర్న్ అయింది. సార్ క్లియరా సార్? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇచ్చారు కదా సార్, డబ్బులు ఇచ్చారుగా. ఈ 30,000 మీద సార్కి ఎక్స్పెక్టేషన్ లేదా? ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ పేరే కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్. డిబెంచర్స్ తీసుకున్న డబ్బులు ఇచ్చారుగా మేడం, దాని మీద ఎక్స్పెక్టేషన్ మనం ఏమంటాం? కాస్ట్ ఆఫ్ డిబెంచర్ అంటాం సార్. ఓకేనా సార్? నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ టర్మ్ లోన్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రిటర్న్ ఎర్నింగ్స్. ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్స్. చూడు, దీన్నే మనం ప్రాఫిట్స్ అనొచ్చా? మీకు అర్థమయ్యే విధంగా ఫస్ట్ ప్రాఫిట్ షేరింగ్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ప్రాఫిటా? ప్రాఫిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇస్తానండి. నెక్స్ట్ ఇంట్రెస్టా? నెక్స్ట్ వై ప్రాఫిట్? రిటర్న్ ఎర్నింగ్స్ ఎవరివి? నావే. యాజ్ ఎ ఓనర్ నాకు కూడా ఏమొస్తుంది? ప్రాఫిటే వస్తుంది. నాన్న క్లియర్ నాన్న? నా ఇట్ ఇస్ షార్ట్లీ డినోటెడ్ విత్ కేఈ. దాన్ని దేంతో డినోట్ చేస్తాం సార్? కేఈ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. దీన్ని దేంతో డినోట్ చేస్తాం సార్? కేపి.
KP. What is the KP? Cost of preference. Next, it is denoted with cost of debentures. It is denoted with KT, cost of term loan. It is denoted with KR, cost of return earnings. So that is the topic. Clear, Nana? Now, minimum expectation of the cost of equity is 12%. Preference share capital is 11%. Debentures is 10%. Term loan is 9%. Return earnings is 12%. Clear? Per year ki మనం పే చేయాల్సిన పేమెంట్లు ఇవి. నాన్న క్లియర్? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు పర్ యానంకి వచ్చేసరికి ఇండివిజువల్గా చెప్తావా, టోటల్గా కలిపి చెప్తావా? టోటల్గా కలిపి చెప్తాం. ఆ టోటల్గా కలిపి చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. అది నోట్ దట్ పాయింట్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే 1 lakh నువ్వు ఎన్ని సోర్స్ తీసుకురా నాకు ఇర్రెస్పెక్టివ్, 1 lakh మీద 1 yearకి ఎంత పే చేస్తాం అనేది పాయింట్. ఆ 1 lakh మీద టోటల్గా పే చేసేదాన్ని మనం ఏమంటాం సార్? ఓవరాల్, నాట్ కాస్ట్, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇండివిజువల్గా దాన్ని ఏమంటాం సార్? స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వాట్ ఇస్ మీన్ బై స్పెసిఫిక్? నువ్వు ఏ క్యాపిటల్ తీసుకొస్తే ఆ ఎక్స్పెక్టేషన్. ఈక్విటీ తీసుకొస్తే ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ప్రిఫరెన్స్ తీసుకొస్తే కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్. Individually known as specific cost of capital, totally known as overall cost of capital. That is a note point. See, first point, individually known as specific cost of capital. So here KE, KP, KD, KT, KR. Next, totally known as overall cost of capital is also be known as what, sir? Weighted average cost of capital. It denoted with K. Now, entire cost of capital chapter లో మనకున్న అజెండా క్యాలిక్యులేషన్ పార్ట్లో ఒకటి. Step 1, calculation of specific cost of capital. Step 2, calculation of weighted average cost of capital. Clear sir? Any doubts? అంటే ఇప్పుడు మనం కేఈని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి, కేపీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి, కేడీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి, కేఆర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి, కేటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి, వాటన్ని కలిపి కేఓని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోవాలి. ఓకేనా? నా when coming to calculation part, not calculation, exam point of view. Step 1, estimation of specific cost of capital. After knowing the specific cost of capital, we go with step 2, estimation of overall or weighted average cost of capital. It is denoted with KO. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బుక్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, మార్కెట్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాట్లాడుకుని అక్కడికి వెళ్ళి చేసుకోవడం అంటే పాసిబుల్ కాదు, గుర్తుండదు, మళ్ళీ రివైజ్ చేయాలి, టైం వేస్ట్. సో ఇది అజెండా. స్టెప్ 1, స్టెప్ 2 ఇంతే ఉంటాయి. దాని డెప్త్ తెలిసిన తర్వాత తో తెలిపోద్ది. బట్ ఐ మేక్ షూర్ మీకు ఈజీగా కన్వే చేస్తాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద టాపిక్ కాల్డ్ కాన్సెప్ట్
1.1 estimation of cost of డిబెంచర్. కేడీతో స్టార్ట్ చేస్తా. నీకు ఆర్డర్ కేఈ ఇచ్చినచ్చు, కేడీతో స్టార్ట్ చేస్తా, ఈజీగా కన్వే అయితే. కాస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్స్ కేడీ. నా మనకి మీ లా సబ్జెక్ట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిబెంచర్స్ గురించి చదువుంటారు. బట్ ఇక్కడ ఎఫ్ఎంకి వచ్చేసరికి 2 డిబెంచర్స్ యొక్క డెఫినేషన్ కూడా అవసరం లేదు, అంటే ఏంటో తెలిసేజా. సో దెర్ ఇస్ 2 types ఆఫ్ డిబెంచర్, రిడీమబుల్ డిబెంచర్, ఇర్రిడీమబుల్ డిబెంచర్. ఐడియా ఉందా? వాట్ ఇస్ మెన్ బై రిడీమబుల్, వాట్ ఇస్ మెన్ బై ఇర్రిడీమబుల్? సడన్ పీరియడ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే రిడీమబుల్, క్యాన్సిల్ చేసుకోకపోతే రాంగ్ ఆన్సర్. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ క్యాన్సిల్ అండ్ గో విత్ క్యాన్సిల్ చేసుకోవడం, హోల్డ్ చేసుకోవడం కాదు టాపిక్. పేయబుల్, వాట్ పేయబుల్, వాట్ అమౌంట్? డిబెంచర్స్ అమౌంట్ మీన్స్ వాట్? ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ అనేది ఓకే ఇర్రిడీమబుల్. ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలి. నాన్న యూట్యూబ్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిడీమబుల్ డిబెంచర్ అండ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్ నాన్న? సో నందన్ మనకి ఏదో తన ఆన్సర్ని షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇర్రిడీమబుల్ కెన్ బి రిడీమ్డ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇర్రిడీమబుల్ కెన్ బి రిడీమ్డ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కాదు నందన్, ట్రై ఇట్, ఇంకొంచెం ట్రై చేయండి. సారీ సార్, ఇట్స్ రిడీమబుల్. నో నందన్, మీరు చెప్పాలి ఫస్ట్, వాళ్ళు కాదు. సో ఓకే, ఐ విల్ టెల్. నందన్ నేను చెప్తాను నేను. నాన్న రిడీమబుల్కి ఇర్రిడీమబుల్కి డిఫరెన్స్ ఏంటంటే నాన్న, ఫస్ట్ ఇర్రిడీమబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మేడం తీసుకున్నారు కదా మన దగ్గర డిబెంచర్స్, దాని మీద నేను ఇర్రిడీమబుల్ ఏం చెప్పాలా, 12% డిబెంచర్స్ అనే ఓడి మాత్రమే చెప్పాను. ఇప్పుడు మేడం డౌట్ వచ్చి అడిగారు, సార్ ఇవి రిడీమబుల్ డిబెంచర్సా ఇర్రిడీమబుల్ డిబెంచర్సా అని. నేనేం చెప్పానంటే మేడం ఇవి ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ మేడం అన్న. మేడంకి తెలుసు, నాకు తెలుసు ఇర్రిడీమబుల్ అంటే ఏంటో. ఇప్పుడు మీకు చెప్తాం. క్లియరా సార్? అగ్రిమెంట్ అంటే మేమే కదా, ఇప్పుడు మీకు కన్వే చేస్తాం ఇర్రిడీమబుల్ అంటే ఏంటని. ఇర్రిడీమబుల్ మీన్స్ లైఫ్ లాంగ్ ఓన్లీ ఇంట్రెస్టే వస్తుంది, మేడం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మేడంకి తిరిగి రాదు. నాన్న క్లియర్ అన్న? వాట్ ఇస్ మీన్ బై ఇర్రిడీమబుల్? Madam will get only interest for perpetual life. She will not get capital reback. Logic to be noted. అర్థమైందా? మేడం ఉన్నన్ని రోజులు ఓన్లీ ఏం ఎంజాయ్ చేయగలుగుతారు? ఇంట్రెస్ట్ ఒకటే. ఏం ఎంజాయ్ చేయలేరు? క్యాపిటల్ని తిరిగి కంపెనీ నుంచి తీసుకోలేరు. When coming to redeemable, up to n number of years, ma'am will get interest. At the end of the nth year, madam will also get capital. Difference అర్థమైందా? పేయబుల్ రీపేయబుల్ కాదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇర్రిడీమబుల్ అండ్ రెడీమబుల్. మొదలు మళ్ళీ చెప్పండి, వాట్ ఇస్ మీన్ బై రెడీమబుల్? ఇన్వెస్టర్ విల్ గెట్ ఇంట్రెస్ట్ ఫర్ n number of years. He will also get capital at the end of the nth year. What is meant by nth year or n years? We know the period. నాన్న క్లియర్ నాన్న? సో అది 10 years, 20 years, 5 years అనేది తెలుసు మనకి. దాన్ని n number of years అంటాం. n number of yearsకి ఏమొస్తుంది? ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది nth ఇయర్లో ఇంట్రెస్ట్తో పాటు క్యాపిటల్ కూడా తిరిగి వచ్చేస్తుంది. దట్ కైండ్ ఆఫ్ డిబెంచర్ ఈజ్ నౌన్ యాజ్ రిడీమబుల్ డిబెంచర్. నాన్న క్లియర్ అన్న? మేడంకి ఏ డిబెంచర్స్ ఇష్యూ చేశాను నేను? ఇర్రిడీమబుల్. అంటే ఇర్రిడీమబుల్ అంటే ఏంటి? మేడం విల్ గెట్ ఓన్లీ వాట్? ఇంట్రెస్ట్. మేడం విల్ నాట్ గెట్ వాట్? క్యాపిటల్. అది క్లియర్ సార్? సో ఆ 2 పాయింట్స్ యొక్క డిఫరెన్సెస్ తెలియాలి. నందన్ క్లియర్ అన్నా?
irredeemable debenture. What next? Redeemable debenture. What is my irredeemable debenture? Debenture holder will get only, not interest, only interest for indefinite period. Are you agree? What is meant by indefinite period? We don't know the ending period. Perpetual life, infinity. Infinity is the meaning for indefinite period. Next, when coming to redeemable debentures, debenture holder will get what? Will get interest for n number of and also get capital amount at end of the what's the nth year. So what is the highlighting points here? He will receive interest for n. He will also receive capital for nth. Are you agree? Sure. When coming to the calculation part, sir. When coming to the calculation part, madam, ఇంకా ఎగ్జాంపుల్ వదిలేసండి, 1 lakh ఎగ్జాంపుల్ వదిలేసండి. ఇవి కొత్త వాల్యూస్. నేను యాజ్ ఏ డిబెంచర్ హోల్డర్ నేను ఒక కంపెనీలో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. వాళ్ళు నాకు ఎండ్ ఆఫ్ ద ఇయర్లో 10,000 ఇచ్చారు. ఎంత ఇన్వెస్ట్ చేసా? 1 lakh ఇన్వెస్ట్ చేసా. డిబెంచర్ అనే పేరు మీద ఇన్వెస్ట్ చేసా. మనకేం తెలియదు. ఐఎమ్ నాట్ సిఎంఏ, జస్ట్ లేమ్యాన్. ఎవరో చెప్తే ఆ కంపెనీలో 1 lakh ఇన్వెస్ట్ చేయని చెప్తే చేసేసారు. అది నేను డిబెంచర్స్ మీద ఇన్వెస్ట్ చేశానంట. ఓకే, వాళ్ళు నాకు 10,000 ఇచ్చారు. మా వైఫ్ అడిగారు, అవును ఎంత పర్సంటేజ్ అని అడిగారు. మా వైఫ్ ఎడ్యుకేటెడ్, నేను అన్ఎడ్యుకేటెడ్. అడిగారు ఎంత పర్సంటేజ్ అని. నాకేం తెలీదు, 1 lakh ఇమ్మన్నారు, ఇచ్చాను. ఈ రెండు ఇచ్చింది 10,000 ఇచ్చారన్న. ఇప్పుడు మా బుడ్డోడు ఉంటాడుగా, మా బుడ్డోడు చెప్పాడు, అది కూడా తెలియదు డాడీ 10% అని. నాన్న క్లియర్ అన్నా? హౌ యూ గెట్ దిస్ 10%, సార్? హౌ యూ గెట్ దిస్ 10%? ఇంట్రెస్ట్ 10,000 divided by out of 1 lakh rupees investment into 100, 10%. Logic అర్థమైందా? నాన్న క్లియర్ అన్నా? If there is no information, how can I calculate? I know the information only relating to interest amount as well as investment amount. Interest divided by investment into 100, I will get a percentage of interest. దాన్నే మనం KD అంటాం. What we are calling, sir? KD, cost of debt or not debt, debenture. నాన్న క్లియర్ నాన్న? ఇప్పుడు ఇది నేను ఏం చెప్పానంటే టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా. అంటే 1 lakh పెట్టానంటే నాకు ఒక డిబెంచర్ వచ్చి ఉంటుందా, మోర్ దెన్ 1 డిబెంచర్స్ వచ్చి ఉంటాయా? ఒక డిబెంచర్ 1,000 రూపీస్ అనుకుందాం. 1 lakh ఎన్ని వస్తాయి? 1 lakh డివైడ్ బై 1,000, 100 డిబెంచర్స్ వస్తాయి. నాన్న క్లియర్ అన్న? అంటే నాకు తెలియకుండా నేను ఎన్ని డిబెంచర్స్ కొన్నా కంపెనీలో? 1 lakh డిబెంచర్స్ కొన్నా, 1,000 డిబెంచర్స్ కొన్నా. దానికి అమౌంట్ ఎంత ఇచ్చా? 1 lakh రూపీస్ ఇచ్చా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక డిబెంచర్ గురించి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక డిబెంచర్కి నేను ఎంత ఇచ్చిండొచ్చు కంపెనీకి? 1,000 కదా. ఒక డిబెంచర్ ఎంత? 1,000 రూపీస్. ఎన్ని డిబెంచర్స్ 1 lakh? 100 డిబెంచర్స్. అంటే ఒక డిబెంచర్కి నేను ఎంత ఇచ్చింటారు కంపెనీకి? 1,000 రూపీస్. నాకు ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 10%. అంటే ఎంత రూపీస్? 1,000 మీద 10% అంటే 100 రూపీస్. ఇప్పుడు ఒక డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేద్దామా? ఒక డిబెంచర్కి నాకు ఎంత వచ్చింది? 100 రూపీస్ అవుట్ ఆఫ్ 1,000 రూపీస్. ఎంత పర్సంటేజ్? 10%. అంటే ఇప్పుడు మనం టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ సింగిల్ డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయొచ్చు. ఫర్ ద కాంప్లెక్స్ ఇష్యూ నేనైతే సింగిల్ డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాను. లేదు సార్ నాకు ఆ టాపిక్ అర్థమైంది, నేను టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తానంటే చేసుకోవచ్చు. క్లియర్ సార్? నాట్ సింప్లీ హౌ టు క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ డివైడెడ్ బై
investment into 100. 10,000 is the interest I get out of 1 lakh into 100 is equals to 10%. నాన్న క్లియరా? ఈ 10%ని మనం ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటా ఏమంటాం తెలుసా? కేడీ అంటాం. ఇంట్రెస్ట్ అనుకుంటే ఏమంటాం? కేడీ అంటాం. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ మీరు నేర్చుకో. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మీకు ఇన్కమ్ స్టేట్మెంట్ ఐడియా ఉందా? ఆల్రెడీ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ స్టేట్మెంట్ ఐడియా ఉందా? సో మనకి సేల్స్ చేస్తాం, సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేస్తాం, కాంట్రిబ్యూషన్ వస్తుంది, దాంట్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తాం. మనకి ఏమొస్తుంది సార్? వెనకబడేది ఎఫ్ఎం ఈబిఐటి, అర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. నా దీంట్లో నుంచి ఏం లెస్ చేయాలి సార్? ఇంట్రెస్ట్ని లెస్ చేయాలి. మనకు వచ్చేది ఈబిటి లెస్ ట్యాక్స్, వీ గెట్ ఈఏటి. మనకి ఈ ఏరియా తెలిసే చాలు. ఏంటి ఆ ఏరియా అంటే, ఇంట్రెస్ట్ అనేది కంపెనీకి బర్డెనేగా. ఎందుకు బర్డెన్? ఎక్స్పెండిచర్ అన్నా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ ప్రాఫిట్స్ పే చేయాలి కదా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ ప్రాఫిట్స్ పే చేయాలి కదా. కాబట్టి గవర్నమెంట్ నీ కష్టం అర్థం చేసుకొని బెనిఫిట్ ఇస్తానని చెప్పింది. ఏమి ఇస్తానని చెప్పింది? బెనిఫిట్. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఫిక్స్డ్ కాస్ట్ రిమూవ్ చేస్తే మనకి ఈబిఐటి 1 lakh వచ్చింది అంటే ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 1 lakh. ట్యాక్స్ దాని మీద కట్టాలి కదా. గవర్నమెంట్ ఏమంటుంది అంటే, నీకు ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కదా, ఫినాన్షియల్ ఛార్జ్ ఉంది కదా, ఫినాన్షియల్ ఛార్జ్ ఇంట్రెస్ట్, దాన్ని లెస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్లో కట్టంటుంది. అది క్లియర్ సార్? ఒకవేళ ఇంట్రెస్ట్ తీయకుండా నువ్వు ట్యాక్స్ కడితే, దెర్ ఇస్ ఎ నో ఇంట్రెస్ట్. ఫస్ట్ కేస్ దెర్ ఇస్ ఎ నో ఇంట్రెస్ట్. ఈబిటి ఎంత? సేమ్ అయ్యి కదా, 1 lakh. అజంప్షన్ ట్యాక్స్ రేట్ అట్ ద రేట్ ఆఫ్ 50%. ఎంత కట్టాలి? 50,000 కట్టాలి. ఈఏటి ఎంత? 50,000. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2, దెర్ ఇస్ ఏ ఇంట్రెస్ట్, కంపెనీకి ఇంట్రెస్ట్ ఉంది. 1 lakh ఈజ్ యువర్ ఈబిఐటి. ఇంట్రెస్ట్ ఒక 10,000 పే చేస్తున్నాం, ప్లస్ 10,000. హౌ వి గెట్? హౌ మచ్ గెట్? 90,000. ట్యాక్స్ దేని మీద కట్టాలి? ఈబిటి మీద, ట్యాక్సిబుల్ ప్రాఫిట్ మీద కట్టాలి. ఏంటి ట్యాక్సిబుల్ ప్రాఫిట్? ఈబిటి. 50%, 45,000. యూ విల్ గెట్ 45,000. నాన్న క్లియర్ నాన్న? అబ్జర్వ్ హియర్ చేంజెస్. If you reduce interest from a operating profit, you will get a taxable profit lesser amount. కాబట్టి ట్యాక్స్ కూడా లెస్ పే చేస్తావు. అదే ఇంట్రెస్ట్ నువ్వు అలౌ చేసుకోలేదనుకో ఎక్స్పెండిచర్గా, యాజ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇంట్రెస్ట్ ఇస్ అలౌబుల్ ఎక్స్పెండిచర్. గుర్తుందో పాయింట్ అది? సో నువ్వు ఇంట్రెస్ట్ తీసుకోలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కూడా కలిపి ట్యాక్స్ కట్టాలి. అరే బెనిఫిట్ ఇస్తారా బాబు తీసుకుంటే, నాకు వద్దు అంటావా? తీసుకుంటావు కదా. కాబట్టి ఇప్పుడు KD equals to interest 1 minus tax divided by investment. అన్న క్లియర్ అన్న? నీ దగ్గర 10% ఇంట్రెస్ట్ ఉంటే 10% కట్టవు, దాంట్లో ఏమొస్తుంది నీకు? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ తీసుకొని రిమైనింగ్ పే చేస్తాం. ఇంట్రెస్ట్ 1 మైనస్ ట్యాక్స్. సార్ క్లియరా సార్? అంటే ఇంట్రెస్ట్ ఒక 10,000 అనుకుంటే ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 50%, 5. అదేగా ఇంతకుముందు ప్రాబ్లం కూడా చూసింది మనం ఎగ్జాంపుల్లో. క్లియరా? నా టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం ఏమంటున్నాం? ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇన్వెస్ట్మెంట్. అదే మనం సింగిల్ డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇలా రాస్తాం: ఇంట్రెస్ట్ 1 మైనస్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్ ఆర్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. నెట్ ప్రొసీడ్స్ ఆర్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. నా ద పాయింట్ ఈస్, సార్ వాట్ ఈస్ మెన్ బై నెట్ ప్రొసీడ్స్? వాట్ ఈస్ మెన్ బై నెట్ ప్రొసీడ్స్? యాజ్ ఎ కంపెనీ మేడం డిబెంచర్ ఇష్యూ చేసి డబ్బులు ఛార్జ్ చేశాను. మేడంకి డిబెంచర్ ఇష్యూ చేసి డబ్బులు ఛార్జ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఒక డిబెంచర్ కొనాలనుకున్నారు అనుకుందాం. నాకు క్లియర్ అన్న? ఇప్పుడు నేను డిబెంచర్ ఒక డబ్బులకైతే ఇష్యూ చేయాలిగా. ఒక డిబెంచర్ని 100 రూపీస్కి ఇష్యూ చేశాను. మేడం నాకు అమౌంట్ ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు డిబెంచర్ని సేల్ చేస్తే నాకు డబ్బులు ఇచ్చారు. కెన్ ఐ యూస్ అబౌట్ సేల్ ప్రొసీడ్స్? సేల్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ కాబట్టి దాని సేల్ ప్రొసీడ్స్ అనొచ్చా?
కొంచెం పాజిటివ్గా నెట్ ప్రొసీడ్స్ అంటాం. ఎందుకు నెట్ అనే వర్డ్ యూస్ చేస్తారు అనేది ఫర్దర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 100 రూపీస్కి ఇష్యూ చేస్తే నా బుక్లో ఎంత అయితే వాల్యూ ఉందో బుక్ వాల్యూ అంతకు ఇష్యూ చేస్తే మేడం పర్చేస్ చేశారు. నాకు అనిపించింది ఒక తడవ ఎక్స్ట్రా కమ్మి చూద్దామా కొంతరా కొనరా అనేసి. అనిపిస్తుంది లేదా? నేనేమనుకున్నా అంటే ఒక 10 రూపీస్ యాడ్ చేసి 110కి అమ్ముదాం అనుకున్నాను. నెక్స్ట్ టైం మేడంకి ఇచ్చాను, పర్చేస్ చేశారు. సార్ క్లియర్ సార్, నా బుక్స్లో ఎంత ఉంది సార్ వాల్యూ, బట్ మేడం దగ్గర ఎంత ఛార్జ్ చేస్తున్నాను నేను 110. దట్ 10 రూపీస్ ఈజ్ నౌన్ యాజ్ ప్రీమియం. The 10 rupees is known as premium. That 100 rupees is known as face value. Are you clear, sir? Madam ki issue చేసింది ఎంతకి 110. That's why that 110 rupees is known as issue price. First case లో ఎంతకి ఇష్యూ చేసా? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇష్యూ ప్రైస్. సెకండ్ కేసులో ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం ఇస్ నౌన్ as ఇష్యూ ప్రైస్. ఓకే డన్. నెక్స్ట్ టైం మళ్ళీ 110కి ఇష్యూ చేశాను, పర్చేస్ చేయలేదు. సర్లే పోనీలే ప్రీమియం తగ్గించి ఫేస్ వాల్యూకి ఇష్యూ చేద్దామని ఇష్యూ చేశాను, అప్పుడు పర్చేస్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? డిస్కౌంట్ చేయాలి. 90కి ఇచ్చి చూద్దాం. చేసేది ఏముంది, డిబెంచర్స్ ఖాళీ పడినాయి, 90కి ఇచ్చారు, పర్చేస్ చేశారు. ఇప్పుడు నా చేతికి డబ్బులు ఎంత వస్తాయి? కెన్ ఐ యూస్ ద వర్డ్ 90 ఈజ్ నౌన్ యాజ్ సేల్ ప్రొసీడ్స్, ఈజ్ నౌన్ యాజ్ నెట్ ప్రొసీడ్స్. ఎంత వచ్చాయి నా చేతికి? నా బుక్స్లో ఎంత ఉంది వాల్యూ 100, బట్ నా చేతికి ఎంత వచ్చాయి? ఇప్పుడు నేను 100 అని రాసుకోవాలా 90 అని రాసుకోవాలా? ఎంత వస్తే అంతే రాసుకోవాలి. ఎంత వచ్చాయి? 90. దానికి క్యాలిక్యులేషన్ పార్ట్లో ఎలా రాస్తాం? 100 ఈజ్ అ ఫేస్ వాల్యూ మైనస్ 10 రూపీస్ ఇస్ అ డిస్కౌంట్. 90 ఈజ్ నౌన్ యాజ్ ఇష్యూ ప్రైస్. సీ ద 3 ఆప్షన్స్. ఫస్ట్ కేస్ ఇష్యూ అట్ పార్ 100, ఎంతైతే ఉందో అంతకే ఇచ్చాం కాబట్టి దెర్ ఇస్ ఎ నేమ్ కాల్డ్ పార్, ఇష్యూడ్ అట్ పార్. సెకండ్ ఇష్యూడ్ అట్ ప్రీమియం, ఇష్యూ ప్రైస్ ఈక్వల్ టు 110. నెక్స్ట్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్, ఇష్యూ ప్రైస్ ఈక్వల్స్ టు 90. నాన్న క్లియరా? ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం అన్న దీంట్లో. ఇంకో పాయింట్ ఏంటంటే 110 ఇష్యూని సైడ్ తీద్దాం. 110కి ఆవేశపడిపోయి ఇచ్చేసారు, 110కి ఇష్యూ చేసేసారు, ఎవరో కొనట్లా. బట్ కొంటారనే నమ్మకం ఉంది, టైం పట్టిద్ది. ఏం చేయాలి? ఎవరో కొనట్లా, డబ్బులు నీడ్, వెయిట్ చేయాలా? కొనట్లా, చేశారు, కొనట్లా. సో అప్పుడు వెళ్ళి డైరెక్ట్గా రామ్ చరణ్ అల్లు అర్జున్ మీట్ అవ్వాలి. యా, పర్పస్ ఈస్ అండర్ రైటింగ్. పర్పస్ ఇస్ వాట్స్ అండర్ రైటింగ్. సార్ ఇలా ఇష్యూ చేశాం సార్, మీరు దీన్ని ప్రమోట్ చేసి అమ్మి పెట్టండి, దీనికి కానీ మేము ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ కాదు, కమిషన్ ఇస్తాం. అది క్లియర్ సార్? ఒక్క డిబెంచర్ మీద 5 రూపీస్ ఇస్తాం. మీరు ఎంత అమ్మి పెట్టాలి? 110 మైనస్ 5కి తీసుకొని 105కి అమ్మి పెట్టాలా? 110కి అమ్మి 5 రూపీస్ వాళ్ళు తీసుకొని 105 మనకి ఇవ్వాలా? 110కి అమ్మి 5 రూపీస్ అల్లు అర్జున్ తీసుకొని 105 రూపీస్ మనకి. అన్న క్లియర్ అన్న? సీ ద ప్రాసెస్. ఇష్యూడ్ అట్ ప్రీమియం 110, బట్ నీ దగ్గర నెట్గా ఎంత వస్తుందన్న? 105. హౌ యూ గెట్ 105? 110 ఈజ్ ఇష్యూ ప్రైస్ మైనస్ అండర్ రైటింగ్ కమిషన్ 5 రూపీస్, యూ విల్ గెట్ ఓన్లీ 105. దట్ ఈస్ యువర్ నెట్ ప్రొసీడ్స్. అన్న క్లియర్ నాన్న? ఒక్క డిబెంచర్ మీద నీకు వచ్చింది 105. అలా నీ దగ్గర ఎన్ని డిబెంచర్స్ ఉంటే అన్నట్టు 105, అది టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే. క్లియరా సార్? నవ్ సీ. సో దిస్ ఈస్ ద కేడి నెట్ ప్రొసీడ్స్. అంటే దిస్ ఈస్ ద ఫార్ములా బేస్డ్ ఆన్ 1 డిబెంచర్. క్లియరా సార్? ఇది అండర్స్టాండింగ్ పర్పస్ కోసం రాసింది. క్లియర్ నా? సార్ నెట్ ప్రొసీడ్స్ ఓకే, మాకు అర్థమైంది నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంటనేది. మార్కెట్ ప్రైస్ ఏంటి సార్? మార్కెట్ ప్రైస్ ఎంత సార్? నో సార్, దర్ ఇస్ ఎ నో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు నెట్ ప్రొసీడ్స్. ఎంతకి ఇష్యూ చేసావు, ఫ్లోటేషన్ కాస్ట్ ఉందా లేదా, ఏం తెలియదు. అప్పుడు ఏమనుకుంటామంటే ఈ కైండ్ ఆఫ్ డిబెంచర్స్ మార్కెట్లో ఎంతైతే వాల్యూ చేస్తుందో దట్ విల్ బి ద నెట్ ప్రొసీడ్స్ అని తీసుకుంటాం. అన్న క్లియర్ నాన్న? దర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫేస్ వాల్యూ, ప్రీమియం, డిస్కౌంట్, ఫ్లోటేషన్ కాస్ట్, బట్ దర్ ఇస్ ఎ క్లూ ఈస్ this kind of debentures valued currently at 80 rupees. What is meaning for that 80 rupees? One debenture equals to 80 rupees is a market price. So net proceeds information లేదు కాబట్టి డినామినేటర్ ఏం తీసుకోవాలి? 80 rupees మార్కెట్ ప్రైస్ తీసుకో. క్లియరా? నెక్స్ట్ టేక్ an example to understand this calculation part.
See problem number 1. See problem number 1. కనపట్లేదా? X Limited has a 10% what debt? What debt? Perpetual debt of rupees 1 lakh. The tax rate is 35%. Determine the cost of capital before tax as well as after tax, assuming the debt is issued at par, 10% discount, 10% premium. ఇక్కడ మొత్తం 6 కేసెస్ వస్తాయి. 6 కేసెస్ వస్తాయి. కేస్ 1 issued at par, split into 2 points. Pre-tax, post-tax. Why pre-tax, post-tax? Before after అడిగాడు. Pre-tax అంటే before tax, post-tax అంటే after tax. Case 2 issued at 10% discount, split into 2 points. Pre-tax, post-tax. Case 3 issued at 10% premium, split into 2 points. Pre-tax, post-tax. ఇక్కడ ఎగ్జామ్ స్టాండర్డ్కి యూజ్ అయ్యేది ఏం లేదు. ప్రీ ట్యాక్స్ అనే పాయింటే మనకి ఎక్కడ కనపడదు సార్. క్లియర్ సార్? మన ఫోకస్ మొత్తం దేని మీద ఉంటుంది సార్? పోస్ట్ ట్యాక్స్ మీదే ఉంటుంది. బట్ ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ అర్థం అవ్వాలి కదా, బేసిక్ లెవెల్లో, ఇంట్రో లెవెల్లో. దానికోసం ఆ ప్రాబ్లం ఇచ్చారు. ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటి? ప్రీకి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఇంట్రెస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోకుండా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ప్రీ ట్యాక్స్, ట్యాక్స్ బెనిఫిట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే పోస్ట్ ట్యాక్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. టైం ఓవర్, ఇప్పటికీ 20 minutes ఎక్స్ట్రా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. 3 వరకే నాన్న, 2 to 3 నాన్న. క్లాస్ ఓకేనా ఈరోజు? ష్యూరా? సో ఈ నోట్స్ నేను రేపు ప్రొవైడ్ చేస్తాను, రేపు రాసుకుని. మీకు మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే రివైజ్ చేయండి. సేమ్ ఇదే కంటెంట్ తిరిగి ఆడు ఉంటుంది. నందన్ బాయ్ నాన్న.